దేవునితో సహవాసం చేసినందువల్ల దేవుని ఆత్మ నడిపించింది. ఎప్పుడైతే ఆ హృదయంలోనూ ద్వేషపూరితమైనటువంటి ఆలోచనలు వచ్చినాయో అక్కడ దేవుని ఆత్మతో తప్పుకుని వెంటనే దురాత్మ వచ్చిందని అప్పుడు మొదలుపెట్టాడు అన్నమాట. దావీదుని చంపేద్దామా, ఏం చేద్దాము, అవన్నీ ఆలోచనలు ఎప్పుడు వచ్చినాయి? ఎప్పుడైతే దురాత్మ వచ్చిందో అప్పుడే ఆయన అన్ని చెడు ఆలోచనలు చేశారండి. అందుకే మనలో ఉన్నది ఏమిటంటే ఆత్మ లేనివాడు నా వాడు కాదండి. ఖచ్చితంగా మనకి ఆత్మ ఉన్నది. కానీ ఆత్మ ఉన్న పశు జంతువుల్లో ఉంటాయండి అమ్మా? ఏ జంతువులోనూ ఆత్మ ఉండదండి. ఒక నరుల్లో మాత్రం ఉంటుంది, అది దేవుల్లో ఉంటుందండి. ఆ స్వభావము, ఆ లక్షణము ఆ దేవుడు మనకి ఇచ్చాడు. అంటే దేవుడు తన ఆత్మను మనకి ఇచ్చాడు. అదే జీవాత్మ. దేవుడు మనకు ఊదాడు.